Vinil. Thanks for giving this opportunity, sir. So నేను ఇంటర్నేషనల్ పైలట్గా సార్ అన్నట్టు చేసినట్టు ఫ్రమ్ లాస్ట్ 5 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. కాకపోతే వాలంటీర్గా జాయిన్ అవ్వబట్టి 2011లో స్టార్ట్ చేశాను నా వాలంటీర్ రోల్ స్టార్ట్ చేయడం, సొసైటీ కోసం వర్క్ చేయడం అనేది నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు స్టార్ట్ చేశాను. యువవారధి అనే ఫౌండేషన్కి స్టార్ట్ చేశాను. సార్ ఇంతకుముందు కూడా చెప్పాడు, ఇందాకనే యువవారధికి వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ అని చెప్పాడు. అంటే యాక్చువల్గా నాకు కూడా తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యాడు. అట్లాంటి ఫౌండేషన్ నన్ను ఇట్లా వాలంటీర్గా రూపొందించింది. అంటే అప్పుడు ఏంటంటే జస్ట్ హాబీ కోసం అన్నట్టు వెళ్ళేవాడిని. నాకు కొంచెం టైం ఉంది కదా, ఆ టైంని స్పెండ్ చేద్దాము, కొద్దిసేపు జనాలతో కలిసి ఉండొచ్చు అన్నట్టు ఇంటర్మీడియట్లో అప్పుడు జాయిన్ అయ్యాను. కాకపోతే ఆ ఫౌండేషన్ నాకు ఒక సీడ్ ఇచ్చింది, అంటే ఇట్లా వాలంటీర్గా చేస్తే బెటర్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనేసి. ఆ యువవారధి ఇప్పుడు నిర్మాణం అయిందండి. నిర్మాణం ఇప్పుడు వచ్చేసి 8 స్టేట్స్లో స్ప్రెడ్ అయ్యి ఉంది. 8 స్టేట్స్లో నుంచి 9 lakhs మెంబర్స్ని మేము బెనిఫిషరీస్గా ఐడెంటిఫై చేశాము. అంటే కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తాము, కెరియర్ వర్క్షాప్స్ చేసాము, టెలికౌన్సిలింగ్ ఉంది మనకు, అండ్ కెరియర్ సాధి ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే కెరియర్ టెలికౌన్సిలింగ్లో వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్స్ నడిపిస్తున్నాము. 1800-425-2425 అని ఒక నెంబర్ నడిపిస్తున్నాము. దీనికి ఏంటంటే ఎవరైనా విలేజ్లో కానీ ఎక్కడున్నా కానీ ఒక స్టూడెంట్కి ఇది ఒక 108 లాగా 108 కాల్ చేస్తే ఎట్లయితే అంబులెన్స్ వస్తుందో, ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే స్టూడెంట్కి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తాము. అట్లా ఆల్మోస్ట్ ఒక 18 lakh మెంబర్స్ కాల్ చేశారు ఇప్పటిదాకా మనకు. అందులో మనము యూనిక్ బెనిఫిషరీస్గా ఒక 9 lakh మెంబర్స్ని ఐడెంటిఫై చేశాము. కెరియర్ వర్క్షాప్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి అక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లలందరికీ కెరియర్ పైన ఒక అవగాహన కల్పించాలని ఒక లక్ష్యంతో మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ని రీచ్ అయ్యాము. అట్లా రాష్ట్రీయ ఆర్ఎస్ఎంఏ ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్తోని మనము అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని అప్రోచ్ అయ్యాము. అండ్ అలానే అక్కడ మనం చూసినప్పుడు కొంతమంది బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా మనం ఒక లైఫ్ లాంగ్ ఒక సపోర్ట్ లాగా ఇవ్వాలి, వాళ్ళకు ఒక కెరియర్ని రీచ్ అయ్యే వరకు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని ఒక ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ఒక 30 స్టూడెంట్స్ని మనం ఐడెంటిఫై చేస్తాము. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ స్టూడెంట్స్ని స్క్రీన్ చేసి అందులో నుంచి ఒక 30 మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తాము. ఆ 30 మెంబర్స్కి ఏంటంటే 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి వాళ్ళ గోల్ రీచ్ అయ్యే వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రాధిక అన్నట్టు ఒక IAS ఆఫీసర్ అవ్వాలి అని ఒక చిన్న ఆశయం ఉండే 10th క్లాస్ తర్వాత. అలా మనం ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేసి ఆ అమ్మాయికి నెక్స్ట్ IAS రీచ్ అయ్యే వరకు ఎంత ఖర్చు అయితే అవుతుందో అంత ఖర్చు మనము సపోర్ట్ చేసి తనకు ఒక అన్నలాగా ఒక అక్కలాగా, అంటే మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనము ఆ గోల్ రీచ్ అయ్యే వరకు సపోర్ట్ చేస్తుంటాం. సపోర్టే కాకుండా ఇప్పుడు నాకు IAS గురించి ఎక్కువ అవగాహన లేదు కాబట్టి అమ్మాయికి IAS కావాలని ఉంది కాబట్టి నెక్స్ట్ IAS ఆఫీసర్ కానీ సివిల్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెంటర్షిప్ లాగా సపోర్ట్ చేస్తాం. అంటే వీళ్ళకి కాంటాక్ట్ కలిపి ఈ అమ్మాయి తనతో రెగ్యులర్గా కలిసి కొంచెం మాట్లాడి, సార్ నాకు ఇప్పుడు నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలి అనేది ఒక గైడెన్స్ లాగా తన నుంచి తీసుకునేలాగా మనము ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటాము. అలా ఇప్పటివరకు వచ్చేసి మనకు 140 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో మనకు రాధిక కానీ సాయి కుమార్ వీళ్ళందరూ ఉన్నారు ఆ స్టూడెంట్స్లోనే. ఇలానే మీలాంటి పెద్దవాళ్ళందరూ ఆశీస్సులతో ఉంటే దాన్ని ఒక 200 నుంచి 1000 మెంబర్స్నైనా తీసుకుందామని ఒక ఆలోచనతో ఉన్నాం సార్. ఇలానే కాకుండా విద్యా హెల్ప్ లైన్ అనేది కంప్లీట్లీ ఎడ్యుకేషన్ సైడే ఉంది. అలా ఎడ్యుకేషన్ సైడ్ విలేజెస్కి వెళ్తున్నప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాము. కొంతమంది హెల్త్ నుంచి సఫర్ అవుతున్నారు, లేకపోతే ఫుడ్ లేక కొంతమంది సఫర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళకి కూడా ఏమైనా చేయాలి అనేసి అభిష్టి వెల్ఫేర్ సొసైటీ అనేది స్టార్ట్ చేశాము. దానికి ఇప్పుడు మన నుంచి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరూ మనకు వాలంటీర్స్గా ఉంటాం అన్నట్టు, మన తీసుకున్న మిషన్ని సపోర్ట్ చేస్తాము అన్నట్టు ఒక ఆలోచనతో వచ్చారు. దాన్ని కూడా మనము 286 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు. అవి కూడా మీ అందరి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా వాటన్ని నెరవేరుస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.